ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఈ తోటలోనికి వచ్చినటువంటి వారలారా, మీ అందరికీ ఆ దేవుని నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక క్రొత్తదనంగా ఉంది. ఈ వనములో దేవుని గురించి ఈ ఆదివారమున దేవుణ్ణి ఆరాధించడం, ఆరాధన ఇక్కడ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారం, ఈ నెలకు కూడా ఇది రెండవ ఆదివారమే. ఈ పునరుద్ధాన వారాల్లో మనం ఉంటున్నాం. ఈస్టర్ సీజన్ అంటాం. ఈస్టర్ సీజన్ కూడా లెంట్ సీజన్ లాగా 6 వారాల కాలమానం అని చెప్పాలి, 40 రోజుల కాలం అని చెప్పాలి. ఈ 40 రోజులలో ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను, తన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను కనపరిచినటువంటి కాలం ఈ ఈస్టర్ కాలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన కాలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రాధాన్యత ఏంటంటే, దీనికి ముందున్నటువంటి 40 రోజుల్లోనేమో క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తే, ఆ తర్వాత ఈస్టర్ కాలములో ఇది కూడా 6 వారాల సీజన్ కాలం, ఇది కూడా 40 రోజులు ఉంటుంది. ఈ 40 రోజుల్లో మనము శిలువ ధ్యానాన్ని, శిలువ శ్రమలను మనం ధ్యానం చేయం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ శిలువ శ్రమలను, మరణాన్ని అనుభవించి మృతి పొంది మృత్యుంజయుడై 3వ దినమున లేచినటువంటి పునరుద్ధాన సంఘటనలను ఈ 6 వారాలలో మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఈ పునరుద్ధాన సంఘటనను, ఈస్టర్ ఈవెంట్ను మనము ధ్యానించక మునుపు ఒక్కసారి రీక్యాప్లోకి వెళ్తే, అంటే పునశ్చరణ చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి వెళితే గడిచిన ఆదివారం ఏ సంఘటనను ధ్యానం చేసామో చెబుతారా మీరు ఎవరైనా? అమ్మా, తోమాను గురించి. అది ఎన్నవ ప్రత్యక్షత? పునరుద్ధానుడైన తర్వాత రెండవ ప్రత్యక్షతను గడిచిన వారంలో ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి స్వార్థ పాఠ్య భాగంలో మరి ఒక ప్రత్యక్షత రాయబడి ఉంది. అది 3వ ప్రత్యక్షత. 3వసారి ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులకు తను తాను పునరుద్ధాన దర్శనాన్ని ఇచ్చినటువంటి ప్రత్యక్షత 3వ ప్రత్యక్షత ఈ భాగములో రాయబడి ఉంది. ఈ 3వ ప్రత్యక్షతలో మరి ఎంతమంది శిష్యులు ఉన్నారు? మొదటి ప్రత్యక్షతలోనేమో ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు కదా. ఎందుకంటే తోమా లేడు, ఇస్కరియోతు యూదా అంతకంటే లేడు. రెండవ ప్రత్యక్షతలో 11 మంది ఉన్నారు. అంటే ఒకరు యాడ్ అయ్యారు, ఒకరు కలిశారు. ఈసారి వనారాధనలో ఎక్కువ మంది ఉన్నారు. అంతేనమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ ప్రత్యక్షతలో శిష్యుడైనటువంటి తోమా యాడ్ అయినట్లుగా, కలిసినట్లుగా మనకు కూడా రెండవ వనారాధన ఇది. అంతేనమ్మా, చెప్పాలి, రెండవ ఆరాధన. ఈ రెండవ ఆరాధనలో తోమాలాగా కలిసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. చప్పలు పెట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. తోమా లేడేమో కానీ మొదటి ప్రత్యక్షతలో, రెండో ప్రత్యక్షతలో ఎవరున్నారు? తోమా ఉన్నాడు. మొదటి వనారాధనలో చాలా మంది లేరేమో కానీ ఈ రెండవ వనారాధనలో మీరందరూ ఉండడాన్ని బట్టి నాకు మీ అందరిలో ఎవరు కనపడుతున్నారు తెలుసా? కలిసినటువంటి తోమా అనే శిష్యుడే కనపడుతున్నాడు. ఇక 3వ ప్రత్యక్షతలో ఎంతమంది ఉన్నారు? 10 మందా, 11 మందా, 12 మందా? 7గురు ఈ 3వ ప్రత్యక్షతలో మనకు కనిపిస్తున్నట్లుగా రాయబడి ఉంది. ఈ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రాధాన్యత ఏంటంటే, ప్రతి ప్రత్యక్షత ఒక ప్రాముఖ్యమే. ప్రతి ప్రత్యక్షతలో ప్రభు యేసుక్రీస్తు వారు తన పునరుద్ధాన దర్శనాన్ని కనపరుస్తూ ఒక్కొక్కరిని సెంట్రలైజ్ చేసినట్లుగా, ఒక్కొక్కరిని సెంటర్ ఫిగర్ అంటారే, అట్రాక్షన్ అయినటువంటి వారు అంటారే, ఆ రీతిగా మధ్యస్థం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఒక అతను ఉన్నాడు. మొదటి ప్రత్యక్షతలోనేమో అలా సెంట్రలైజ్ చేయబడినటువంటి వ్యక్తి ఎవరనంటే మగ్దలేనే మరి. అయితే
రెండవ ప్రత్యక్షతలో అలా సెంట్రలైజ్ చేయబడినటువంటి కేంద్ర బిందువుగా చూపించినటువంటి వ్యక్తి ఏమో తోమా అయితే, మూడవ ప్రత్యక్షతలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరది? సీమోను పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆలోచన త్వరగా నేను ముగిస్తాను. ఈ యొక్క మూడవ ప్రత్యక్షతలో ఆ సీమోను పేతురును ఆ కేంద్రంగా చూపించడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షతలో చూడండి, తోమాను కలుసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. అలాగే సీమోను పేతురును కలుసుకోవడంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటి? ఆ స్పెషలైజేషన్ ఏంటి? మీకు ఒక హింట్ ఇస్తా. తోమాను ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకటి. రెండవది, అందరూ ఉన్నప్పుడు తోమా లేడు, అందుకు అతనికి కనపడాలనుకున్నాడు. ఈ మూడో ప్రత్యక్షతలో మరి సీమోను పేతురును సెంట్రలైజ్ చేయడానికి కారణం ఏంటి? చేపలు. వెరీ గుడ్. చేపలు పట్టడానికి వెళ్ళాడు. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఏదైతే వల వదిలిపెట్టాడో మళ్ళీ వలను భుజాన్ని వేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతనితో పాటు పిల్లలంటే చెబుతున్నాను, చేపలు పట్టడానికి వెళ్ళారు. అతనితో పాటు మరి కొద్దిమంది కూడా వెళ్ళారా లేదా? అక్కడ ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? 7 ఉన్నారు. ఒక పేతురే కాదు, సీమోను పేతురే కాదు, మిగిలిన 6 కూడా ఉన్నారు. మొత్తం 7 ఉన్నారు. మరి ఈ పేతురుని సెంట్రలైజ్ చేయడానికి గల కారణం ఏంటి? పేతురు పెద్దోడు, మోస్ట్ సీనియర్ డిసైపుల్, ప్రముఖమైనటువంటి వ్యక్తి, ప్రముఖ కార్డియాలజిస్ట్ అంటారే ఒక డాక్టర్ గురించి చెప్పేటప్పుడు. అలాగా ఈ యొక్క శిష్యులందరికీ దిశనిర్దేశం చేస్తూ ఇది మంచి అని ఇది చెడు అని కాస్త వయసులోను అనుభవంలోను మంచి చెడు ఎరిగినటువంటి వాడు, నడిపించినటువంటి వాడు ఈ సీమోను పేతురు. దేవుడు మరి అతన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పెద్దోడే దారి తప్పితే పిల్లలందరూ ఎటు వెళ్ళిపోతారు? నేను ఇక్కడ రాలేదనుకోండి, మీరు ఇక్కడ రాగలుగుతారా? రాలేరు. ఎందుకని? కాపర్ ఎక్కడుంటే సంఘం అక్కడే ఉంటారు. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను పేతురును కాన్సన్ట్రేట్ చేయడానికి గల కారణం ఏంటనంటే, ఇతడు పెద్దవాడు, ఇతన్ని పట్టుకుంటే, ఇతన్ని స్థిరపరిస్తే, ఇతని విశ్వాసంలో బలపరచబడగలిగితే మిగిలినటువంటి వారిని కూడా విశ్వాసంలో బలపరచగలుగుతాడు. అంటే పెద్దవాడు గొప్పవాడు అన్నవాడే దారి తప్పితే, త్రోవ తప్పితే మిగిలినటువంటి వారందరూ కూడా త్రోవ తప్పుతారు. అంతేనా? ఇంట్లో కూడా ఒక కుటుంబంలో కూడా ఒక కుటుంబ యజమాని తప్పిపోయాడు అనుకోండి, మిగిలినటువంటి కుటుంబం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక సేవకుడు లేదా ఒక సంఘ పెద్ద, ఒక సంఘానికి పెద్దగా ఉన్నటువంటి వారు తప్పిపోతే సంఘము కూడా తప్పిపోతుంటుంది. సేవకుడు కూడా తప్పిపోతే సంఘం కూడా తప్పిపోతుంటుంది. అందుకే ఎవరిని సెటరేట్ చేయాలంటే యేసుప్రభు వారికి బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని దర్శించాలో, ఎప్పుడు ఎవరిని సెట్ చేయాలో బాగా తెలుసు. కనుక అతడు యేసుప్రభు వారు సీమోను మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక ఆ సంగతి అట్లా ఉంటే అసలు ఏం జరిగింది? రెండవ ఆలోచన, ఆ 7వ ప్రత్యక్ష, ఆ ఏడుగురు శిష్యులకు యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది సంఘటన? ఎక్కడ జరిగింది? ఏ సముద్రం అట? తిబేరియా సముద్ర తీరం. అక్కడ ఎవరెవరు వెళ్ళారు? సీమోను పేతురు, జబదయి కుమారుడు కదా. సీమోను పేతురు అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి తోటి శిష్యులకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. అందుకే యేసుప్రభు వారిని పట్టుకున్నాడండి. ఒక పెద్దవాడు ఎప్పుడైతే త్రోవ తప్పాడో మిగిలిన వారు కూడా ఏమంటారు తెలుసు? అక్కడ మేము కూడా, చూడండి అక్కడ, అనగా మేము కూడా నీతో కూడా వచ్చేదమంది. చాలండి, మేము నీతో కూడా వచ్చేదము అంటే నువ్వు ఒక్కడే కాదు బాబు, మేము కూడా వస్తాం.
ఆ మాట వాళ్ళు ఎందుకు అనగలిగారు? పేతురు ఈ మాట చెప్పాడు కాబట్టి. ఏ మాట? చేపలు పట్టడానికి వెళ్తానని చెప్పాడు కాబట్టి వారు కూడా అంటున్నారు, మేము కూడా నీతో పాటే వస్తాం. అదే నేను చెప్తున్నాను, గమనించండి. ఒకడు తప్పిపోతే మిగిలినటువంటి వారందరూ కూడా తప్పిపోవడానికి కారణమైనటువంటి వారు అవుతారు. పేతురు ఆయన పరిస్థితి మనం చూస్తుంటే సిలువ మరణంలో కూడా ఇందాక ఎవరు గుర్తు చేశారు, ముమ్మారు యేసు ప్రభు నేను ఎరుగునన్నాడు. తప్పిపోయాడు, వెంబడించలేదు. దూరంగా ఆయన పట్టుకొని రానువారు బంధించి ఒక బందిపట్టు దొంగలాగా తీసుకుని వెళ్తుంటే ఎడమెడంగా దూరంగా వెంబడించాడే తప్ప వారిలో కలవలేదండి. ఇక్కడ కూడా చూస్తుంటే ఎస్కేపింగ్ మైండ్ కనిపిస్తుంది. తప్పిపోయినటువంటి మనస్తత్వం, మనస్సు, ఆలోచన కనిపిస్తుంది. ఒక గొప్పగా ఉంటే, ఒక గొప్పవాడిగా ఉంటే, ఒక తల్లిగా ఉంటే, ఒక తండ్రిగా ఉంటే, సంఘానికి పెద్దగా ఉంటే, సంఘానికి సేవకుడిగా ఉంటే, నీ స్థితిలో, నీ జీవితంలో ఎక్కడైతే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడుతున్నావో అక్కడ నీ విలువను కాపాడుకో. దేవునికి స్తోత్రం. నీ విలువను చాటుకో, నీ విలువను చూపించుకో. నువ్వెక్కడైతే ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించబడుతున్నావో ఆ గుర్తించబడిన సందర్భంలో నీ విలువ కూడా అలా గుర్తించబడాలి. అలా గమనించాలి ఎదుటివారు. నేను పెద్దవాడే కానీ నేను అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తాను. చేపలు పట్టేవారిని ఈయన ఏం చేశాడు? యేసుప్రభు వారు కదా, ముందు నుంచి వీరి పని ఏంటి? చేపలు పట్టే పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీమోను పేతురు ఏమన్నాడంటే, మళ్ళీ నేను చేపలు పట్టడానికి వెళ్తాను. అంటే వదిలిపెట్టిన వలనే మరలా భుజాన వేసుకున్నట్టు, లేదా మన మాటలు చెప్పాలంటే విడిచిపెట్టిన పాపాన్ని మరలా మనము జరిగించినట్టు. ఈ పేతురు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, వదిలిపెట్టినటువంటి పనికి, వదిలిపెట్టినటువంటి ఆ చేపల వృత్తికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి సేవను, ఒక మంచి పనిని, ఒక మంచి పరిచర్యను విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట? చేపల పట్టడానికి వెళ్తున్నాడు. దేవుడు నిన్నెందుకు పెద్దగా ఉంచాడో నాకు తెలియదు. దేవుడు నన్ను ఎందుకు సేవకుడిగా ఉంచాడో తెలియదు. అది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు. మనం అనుకోనో లేదా మనం రాసి పెట్టుకోనో సంఘ పెద్దలు అయ్యారు. మీరు ఎవరైనా అయ్యారా? ఎవరు అవ్వాలి? దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఈ యొక్క ప్రయాణంలో, ఈ కాలంలో మీకు ఒక అవకాశం ఇచ్చాడు. దానికి మనము ఆ పిలుపును గౌరవిస్తూ ఆ పిలుపుకు తగినట్లుగా మన విలువను చాటుకోవాలి. ఎంతమంది లేరు, అవునా కాదా? సంఘంలో ఇంతమంది ఉండగా నిన్నొక్కడనే ఏర్పాటు చేసుకోవటంలో దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. సీమోను పేతురు విషయంలో కూడా దేవునికి ప్రత్యేకమైన దృష్టి ఉందండి, స్పెషల్ విజన్. శిష్యుల్లో ఎవరికి కూడా అటువంటి ప్రత్యేకత ఇవ్వాల దేవుడు యేసుప్రభు వారు. ఎవరికి కూడా అటువంటి ఆధిక్యతను ఇవ్వాల. ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? పేతురుకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరి చేతిలో పెట్టాడు? చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నీ చేతిలో, నా చేతిలో, ఆ మిగిలినటువంటి 11 మంది చేతులకి ఇవ్వాల. ఎవరి చేతికి ఇచ్చారంటే సీమోను పేతురు చేతికి ఇచ్చారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా అందరి చేతులకు మనం తాళాలు ఇస్తామా? తాళం వేసి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఎవరికి ఇస్తామనంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి చేతులకే నీ తాళం చేతులు ఇస్తావు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. మరి 3 మీరు అనలేదా? మీ పిల్లలే కదా. కానీ అక్కడ మనం గమనించాల్సినటువంటి, అక్కడ మనం తీసుకున్నటువంటి క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, నమ్మకత్వాన్ని చూపిస్తారో వారికి ఎలా ఇస్తామో, యేసుప్రభు వారు కూడా నమ్మకత్వాన్ని కనపరచినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి పేతురికే తాళపు చెవులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇది బండ, పేతురు అనగా బండ. ఈ బండ పైన నా సంఘాన్ని కడతాను. అందుకే మీరు గమనించండి, చర్చి హిస్టరీ, సంఘ చరిత్రను చూస్తే పేతురు అనే బండ పైన ఈ యొక్క క్రైస్తవ సంఘం స్థాపించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సెయింట్ పీటర్స్ పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు ఆది క్రైస్తవ సంఘంలో కూడా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన దర్శనం తర్వాత మనము ఒకసారి చూస్తే, పునరుద్ధానానికి ముందు
చరిత్ర పునరుద్ధానం తర్వాత ఆ చరిత్ర మనం చూస్తే క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందున్నటువంటి పేతురు ఒక తీరుగా కనపడతాడు. పునరుద్ధానం తర్వాత పేతురును మనం గమనిస్తే ఆది క్రైస్తవ సంఘంలో ఒక గొప్ప ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహానుభావుడిగా కనిపిస్తాడు ఈ పేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానానికి ముందు పేతురు, క్రీస్తు పునరుద్ధానానికి తర్వాత పేతురు మనం చూస్తే ఆది క్రైస్తవ సంఘం దాని యొక్క పుట్టుక, దాని మంచి చెడులు, దాని అంతటికి మూల స్తంభముగా నిలబడ్డాడు ఈ యొక్క పేతురు. అందుకే యేసుప్రభు ఆయనకే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ పేతురును తప్పిపోతున్నప్పుడు, పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తానని చెప్పినప్పుడు మిగిలినటువంటి వారు కూడా ఆయనను వెంబడించినట్లుగా, ఆయనతో పాటు వెళ్ళినట్లుగా చూస్తాం. ఆ మాటను మనం గమనిస్తుంటే మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం, ఆధిక్యత అది ఏదైనా కావచ్చు, దానిలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలనే సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు వెళ్ళాడట. పేతురుతో పాటు మిగిలినటువంటి 6 కూడా వెళ్ళారు. మొత్తం 7 మంది ఎక్కడికి వెళ్ళారు? తిబెరియా సముద్రంలోకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడంలో మంచి స్కిల్ ఉన్నటువంటి వాడు ఎవరు? ఈ పేతురు. మంచి నేర్పరి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారంట, కానీ ఒక్క చేప కూడా పడలేదట. ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకు పడలేదు? విశేషం ఏంటంటే యేసుప్రభు వారు చెప్పిన తర్వాత చేపలు పడ్డాయి. అవునా? యేసుప్రభు వారు చెప్పిన తర్వాత చేపలు పడ్డాయి. సముద్రంలో చేపలు లేక పడలేదా? ఫస్ట్ ఆలోచన చేయండి. చేపలు పట్టడంలో అతడు బహు నేర్పడి, చాలా చక్కగా పట్టగలడు. అందుకే పడతానని అంటేనే నీతో పాటు మేము కూడా పడతామయ్యా అని చెప్పేసి మిగిలినటువంటి వారు వచ్చారు. కానీ అంత పట్టే వాడికి పనిలో ఏమి ఎదురైందో తెలుసా? నిరాశ, నిస్పృహ ఎదురై ఒట్టి వలలు, ఆ బురద అదున్న దాన్ని శుభ్రం చేసుకుంటూ వలలు శుభ్రం చేసుకుంటూ కూర్చున్నారు. యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరమున ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అడిగిన మాట ఏంటి తెలుసా? భోజనానికి మీ వద్ద ఏమైనా? చేపలు పట్టిందేమో వీళ్ళు, భోజనం పెట్టింది ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం. చేపలు పట్టడానికి పోయిందే వీళ్ళు, చేపలు పట్టింది వీళ్ళు, కానీ వీళ్ళ దగ్గర ఏం లేదంటే భోజనం మాత్రం తినడానికి లేదు. యేసు ప్రభు వారు చేపల పట్టమని చెప్పిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు వలేస్తే విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా మనం చూస్తాం. సముద్రంలో చేపలు లేక కాదు, కానీ వీళ్ళు చెప్పిన మాట వినకుండా కదా, దేవుని పరిచర్యను, దేవుని పనిని ప్రక్కన బట్టి విడిచిపెట్టిన వలలు భుజాన్ని వేసుకొని వెళ్ళడాన్ని బట్టి చేపలు ఒక్కటి పడలేదు. మన ప్రయాస కూడా, మనం ఎంత ప్రాకులాడిని, ఎంత ప్రయాసపడ్డా దేవుని యొక్క నడిపింపు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే ఏమీ కూడా చెయ్యం. ఆ పెళ్ళైనా జరగాలంటే, మంచిగా దైవికంగా జరగాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఏదో నా దగ్గర 4 డబ్బులు ఉన్నాయిలే, నాకు ఉద్యోగం ఉందిలే, నాకేంట్లే అనుకుంటే అయ్యేది కాదు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటాం, ఏదైనా చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ పరిస్థితులు మనకు అనుకూలించకపోతే, దేవుని యొక్క నడిపింపు లేకపోతే మనం ఏది కూడా చేయలేమండి. అక్కడ పేతురుకి ఎదురైనటువంటి సందర్భం ఏంటంటే ఎదురు దెబ్బ తగిలింది అంటారే, అలా ఎదురు దెబ్బ తగిలింది పేతురుకు. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క 3వ ప్రత్యక్షతలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిని కుడి ప్రక్కకు నడిపించి వల వేయమని చెప్పడం, వల వేయగానే వారు విస్తారమైనటువంటి చేపలు వారికి దొరకడం, భోజనం యేసుప్రభు వారు వారి దగ్గర ఏమీ లేదని చెప్పినప్పుడు వారికి ఆయన భోజనం పెట్టడం మనం గమనించగలం. ఇక్కడ ఒక్క తలంపు, ఒక ఆలోచన మీ ముందుంచి నేను ముగిస్తాను. 9వ వచనం చదువుకుందాం. ఇక్కడ కూడా వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిన. యేసు ప్రభు వారు ఎందుకు చేపలు రొట్టెలు పెట్టాడు? ఇక్కడ ఆయన జీసస్ మెనూ అంటాం దీన్ని. యేసు ప్రభు వారి యొక్క మెనూ. ఆయన 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని వేల మందికి? 5,000 మందికి.
ఆ పునరుద్ధానంలో కూడా ఈ మూడవ ప్రత్యక్షతలో కూడా యేసుప్రభు వారు మరలా చేపలను ఇక్కడ వారికి భోజనంగా కదా రొట్టె, చేపలు రొట్టె రెండింటిని పెట్టినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే 13వ వచనం చూడండి ఒకసారి. వచ్చి ఆ రొట్టెయు చేపలను కూడా తీసుకొని వారికి పంచిపెట్టను. ఏదేమైనా రొట్టె చేపలు వారికి భోజనంగా యేసుప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు ఆ ప్రత్యేకమైన భోజనాన్ని మరలా వారికి అందించడంలో గల కారణం ఏంటి? ఒక్కటి చెప్పి మనం ముగించుకుందాం. ఆ భోజనం ఈ లోకంలో ఎవరు పెట్టలేదారా. ఆయన మెను మనం చూస్తే రొట్టెయు చేపలను. ఎందుకంటే వారు ఎక్కడ పంక్తులుగా జనసమూహాలు జనసందోహంతో ఉన్నప్పుడు ఆయన వారికి పెట్టిన భోజనం ఏంటంటే మంచి పలావ్ కాదు, చికెన్ బిర్యానీ కాదు, కానీ రొట్టెలు చేపలు పెట్టినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారిని వారు గుర్తుపట్టాలనంటే, తను తన పునరుద్ధాన ప్రత్యక్షతను కనపరుచుకోవాలంటే, నేనే క్రీస్తునని చూపాలంటే, చెప్పాలనంటే చెప్పకనే చెప్పినట్టు అన్నట్టు ఆ రొట్టెయు చేపలను పెట్టినప్పుడు వారు ప్రభువు అని గుర్తించగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు మనం గమనిస్తుంటే చాలా వింతగా విచిత్రంగా ఉంటాయండి. కారణం ఏంటంటే ఆయన తిరిగి లేపబడ్డాడని. ఎందుకనంటే ఆనాటి సమాజం క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సమాధి చేయాలనుకుందండి. అందుకే ఆయన సమాధి దగ్గర బలమైనటువంటి రాయి కావలి వారు ఉంచారు. ఎందుకంటే ఈయన చెప్పిన మాటను బట్టి ఆయన అన్నట్టుగానే 3వ రోజున లేస్తే పునరుద్ధానుడు అయితే ఈ లోకము ఆయన్నే నమ్మిద్ది తప్ప మన యందు విశ్వాసం ఉంచదని. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని, ఆయన చెప్పిన మాటను లేదా నిజాన్ని సమాధి చేయాలనుకున్నారు, కానీ దేవుడు నిజాన్ని లేపాడర్రా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. మరొక మాట, నిజాన్ని ఎప్పుడు ఎవరు సమాధి చేయలేరు. ఆ నిజం ఎవరనంటే నేనే మార్గము, నేనే సత్యం, నేనే నిజం అని చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఆయన్ను సమాధి కానీ ఆ మరణం కానీ ఏది కూడా బంధించలేకపోయింది, సమాధి చేయలేకపోయింది. నిజం లేచింది. పునరుద్ధానం అంటే నిజం లేపబడింది. ఈ యొక్క లోకమంతటికి కూడా తన ప్రత్యక్షతను అలా చూపడాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ సంఘానికి అదే ప్రాముఖ్యమైనటువంటి వేదిక అయింది. అదే మన విశ్వాసానికి సూచన అయింది. ఆ క్రీస్తు పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యానికి పునాదే లేదండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారారా, ఇంకా మిగిలినటువంటి వారాల్లో కూడా ప్రతి ఆదివారం ఈ యొక్క పునరుద్ధాన వారాల్లో ప్రభు యొక్క పునరుద్ధాన సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు మట్టుకు ఈ 3వ ప్రత్యక్షతలో మనం ఏదైతే ఎక్కడెక్కడైతే త్రోవ తప్పిపోతున్నామో, తొట్టిల్తున్నామో, దారి తప్పుతున్నామో అటువంటి చోట పేతురులా మనల్ని మనం సరి చేసుకొని ప్రభువు అందించి ఆ పిలుపును మరొకసారి, ఎందుకంటే ఆ ప్రత్యక్షత, విజన్ టు ద మిషన్, ఆ పరిచర్య పట్ల ఒక దర్శనం, ఆ పరిచర్య పట్ల ఒక ఆలోచన ఆయనకు ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షతను కనపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సేవ పరిచర్యలో మనకు ఒక దర్శనం, ఈ సేవ సంఘ జీవితంలో మనకు ఒక దర్శనం. ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల ద్వారా అటువంటి గొప్ప దర్శనాన్ని పొంది పునరుద్ధాన శక్తి చేత, బలము చేత మనము నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.